ముఖ్యంగా విజయవాడ గుంటూరు వెళ్దాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గత 4 రోజుల పాటు ఆ విజయవాడ ప్రాంతంలోని కొన్ని సింగ్ నగర్ కావచ్చు, మరి కొన్ని ప్రాంతాల్లోని పూర్తిగా కాలనీలు చెరువులో తలపించే జలమయమయ్యా ఆ ప్రాంతంలో ఆయన పర్యటించారు. జేసీపీలో వెళ్ళారు. అదేవిధంగా పడవల్లో వెళ్ళి కూడా అక్కడ ఉన్న బాధితులను ఓదార్చడం, పరామర్శించడం, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇవన్నీ సహాయ సహకారాలు అన్ని కూడా అందించినప్పటికీ ముఖ్యంగా గుంటూరు జిల్లా విషయానికి వస్తే గుంటూరు జిల్లాలోని ముఖ్యంగా బాపట్ల కావచ్చు, అదేవిధంగా మాచల్ల ఆ యొక్క ప్రాంతాల్లో కూడా కాస్త వరద ప్రభావం ఎక్కువ ఉంది. అక్కడ కూడా కొన్ని కాలనీలు మునిగిపోయాయని చెప్పేసి దానికి సంబంధించి అధికారులు అక్కడ అప్రమత్తమైనప్పటికీ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తున్నారు. ఆయన ఏరియల్ సర్వేగా అక్కడ వెళ్తున్నారు. ఏ గ్రామాలు మునిగిపోయాయి ఏంటి, అక్కడ ఎలాంటి సహాయ సహకారాలు అందించారు అధికారులు, దాంతోపాటు మళ్ళీ రేపు జరిగే భారీ వర్షాలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ నిన్నటి వరకు ఏదైతే కొన్ని కాలనీలు మునిగిపోయాయో వాళ్ళందరూ కూడా ఎక్కడ తరలించారు ఏంటి అనేది కూడా ముఖ్యమంత్రి వెళ్ళబోతున్నారు. అదేవిధంగా అధికారులతో ఆరా తీస్తున్నారు. ఇక ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా మా ప్రతినిధి పవన్ అక్కడ ఉన్నారు. పవన్ అడిగి తెలుసుకుందాం. ఆ గుంటూరు జిల్లాలో మరి కొన్ని ప్రాంతాలు సేమ్ విజయవాడలో ఏదైతే సింగ్ నగర్ ఇలాంటివి ఉన్నాయో అలాంటి కాలనీలే అక్కడ కూడా మాచర్ల ప్రాంతాల్లో కూడా అలాంటి ప్రభావం చూపించింది. ఇప్పటికీ ఇంకా కొందరికి సహాయం అందలేదని కూడా మనకు సమాచారం అందుతుంది. మరి అధికారులు అక్కడికి వెళ్ళలేదా, మరి ఈవెన్ ముఖ్యమంత్రి కూడా ఈరోజు ఏరియల్ సర్వే నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుందంటే అక్కడికి వెళ్ళలేకపోతున్నారా ఏంటి అనే సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. పవన్ చెప్పండి, ఈరోజు నేను ఇంతకుముందు అన్నట్లు ముఖ్యమంత్రి కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు? నేను చూస్తూ దాదాపు 4 రోజులు అవుతుంది వర్షం పడి, నిన్నటి నుంచే కాస్త వర్షం తగ్గింది అనుకున్నప్పటికీ కూడా మీరున్న ప్రాంతం నుంచి కూడా ఇంకా అక్కడ నీరు కనబడుతుంది. మీరు ఏదో బస్ డిపో దగ్గర ఉన్నట్లున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యమంత్రి ఏ ప్రాంతాలు పర్యటించబోతున్నారు? అక్కడ కొంతమంది బాధితులకు కనీసం సహాయం లేదు, కనీసం ఫుడ్ లేదు, నీరు లేదు ఇప్పటి వరకు అని చెప్పేసి కొందరు అంటున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? సార్, నిజంగా చెప్పాలంటే ఇంకా జల దిగ్బంధంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని లంక గ్రామాలు అయితే మాత్రం ఉన్నాయి సార్. తాజాగా ఏదైతే చూసుకోవచ్చు, నిన్న ఉదయం నుంచి కొంత వర్షం తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం, కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందం పూర్తి స్థాయిలో కూడా వారికి సహాయ సహకారాలు అందించేందుకు స్పీడ్ బోట్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా ఏదైతే లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా కొంత సహాయం చేసే విధంగా ముందుకు వచ్చినప్పటికీ కూడా ఏదైతే మళ్ళీ తిరిగి గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అతలకుతలం అయిపోతా ఉన్నారు. మళ్ళీ లంక గ్రామాలకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుంది, తిరిగి మరలా తమ ఎక్కడ తలదాచుకోవాలో అని చెప్పి కూడా పెద్ద మొత్తంలో ఆ లంక ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాలు మొత్తం కూడా ఇప్పటికే ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రేపల్లె నియోజకవర్గంలో పర్యటించాలనుకున్నారు. కానీ ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షపాతంతో కూడా పూర్తి స్థాయిలో కొంత హెలికాప్టర్ కూడా రాలేని నేపథ్యంలో కూడా ఈ పర్యటనను రద్దు చేస్తూ ఇప్పటికే ప్రభుత్వం అయితే మాత్రం ప్రకటించింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే ముఖ్యమంత్రి అయితే మాత్రం రేపల్లె నియోజకవర్గంలో ఈరోజు పర్యటించలేకపోతా ఉన్నారు. దాదాపుగా చూసుకోవచ్చు సార్, దాదాపుగా ఏదైతే రేపల్లె నియోజకవర్గంలోని బ్రట్టిపోలు కావచ్చు, అదేవిధంగా వేమూరు కావచ్చు, కృష్ణలంక కావచ్చు, పెదలంక కావచ్చు, ఈ ప్రాంతాల్లో మొత్తం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా వరద నీరు మొత్తం ఇళ్లలోనే ఉంది. వరద పెద్ద మొత్తంలో కూడా చేరినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా నిన్న ఉదయం నుంచి కూడా సహాయక చర్యలను ముమ్మరం చేసినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బృందం అంతా కూడా ఈ రోజు తిరిగి మరలా వర్షం పడుతున్నప్పటికీ కూడా ఆ ప్రాంతానికి కూడా వెళ్ళలేనిటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తుంది. చూసుకోవచ్చు సార్, విజువల్స్ లో మనం స్పష్టంగా చూడొచ్చు. గుంటూరు నగరంలో సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా పూర్తి ఒక జల దిగ్బంధంలోనే ఉంది. గుంటూరు ప్రధాన నగరం, నగరంలో కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ వర్షానికి అయితే మాత్రం గుంటూరు నగరంలో ఉన్నటువంటి బస్ స్టాండ్ మొత్తం కూడా ఇప్పటికే జల దిగ్బంధంలో ఉండిపోయింది. ఎక్కడికక్కడ రవాణా స్తంభించిపోయింది. బస్సులు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి కూడా ప్రస్తుతం మనకి ఇక్కడ అయితే మాత్రం కనిపిస్తుంది సార్. మరి గుంటూరు నగరంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక మిగతా ప్రాంతాలు ఏవైతే కృష్ణానది ఆయకట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, గిరిజన తండాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రజలైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాదాపుగా గత 2 రోజుల క్రితమే అధికారులు అయితే మాత్రం వారందరినీ కూడా మీరు ఒక విషయం చెప్పారు పవన్, ఏంటంటే సార్ గుంటూరు జిల్లాలో చాలా ప్రమాదకరంగా ఉండే కొన్ని గ్రామాలు అంటే ఇప్పటి వరకు కూడా అధికారులు వెళ్ళలేని గ్రామాలు ఇంకా ఉన్నాయి అంటున్నారు. ఏంటి మరి ఇప్పటికీ 4 రోజులు అవుతుంది, మనం చూసాం ఈ తుఫాన్ కావచ్చు, వరద కావచ్చు, ఈ భారీ వర్షాలకి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఫుడ్ ఏంటి? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఉన్నారా లేరా? అసలు మధ్య సమాచారం లేదంటున్నారు. మరి ఏంటి మరి అసలు అక్కడ పరిస్థితులు ఏంటి? ఆ గ్రామాలు ఏంటి? మరి ఆ గ్రామాలకు అధికారులు వెళ్ళలేని పరిస్థితి అంటున్నారు. మరి వాళ్ళని ఎలా రిస్క్యూ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? నిన్ననే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చాయి. హెలికాప్టర్ నుంచి ఏమైనా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా?
ఖచ్చితంగా కూడా సార్, నిన్న ఉదయం హెలికాప్టర్ ద్వారా కూడా పెద్ద మొత్తంలో ఏదైతే అక్కడికి వెళ్ళలేని పరిస్థితి నేపథ్యంలో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వారందరినీ కూడా హెలికాప్టర్ ద్వారా కూడా పునరావాస కేంద్రాలకు అయితే మాత్రం అధికారులు తరలించారు. తరలించినటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆ గ్రామాల్లో ఉన్నాయి. ఎందుకంటే చిన్న చిన్న గొంతులు, కనీసం పడవలు కూడా అక్కడికి వేసుకెళ్ళలేనిటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారంతా కూడా వారు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్ల పైకి ఎక్కినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి అక్కడి నుంచి ప్లకార్డులు పట్టుకొని తమకు ఆహారాన్ని అందించండి, గత 2 రోజులుగా పిల్ల పాపలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామంటూ కూడా ప్లకార్డులు పట్టుకొని ఎవరైతే హెలికాప్టర్లో ఉన్నటువంటి సిబ్బందికి కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కనీసం సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేదు. తమ వాట్సాప్ ద్వారా కానీ లేదంటే ఏదైనా కాల్ చేసి ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అడుగుదామన్నా కూడా తమకి ఫోన్ అందుబాటులో లేదు కాబట్టి అంటూ ప్లకార్డులు పట్టుకొని కూడా వారంతా కూడా సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. దాదాపుగా 2 రోజుల పాటు కూడా పిల్లలు కూడా ఆహారం లేకుండా పోయింది, కనీసం తాగడానికి కూడా నీరు లేకుండా పోయింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు మొత్తం కూడా పూర్తిగా ఆ నీటిలోనే మునిగి తేలుతా ఉన్నాయని చెప్పుకుంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మీరు చెప్తున్నారు. పవన్, ఈ స్థాయిలో మీరు చెప్తున్న దాని ప్రకారంగా చూస్తే అంత ఘోరంగా ఉంది అక్కడ పరిస్థితి. రేపు ఏంటి, రేపు మరి భారీ వర్షం రాబోతుంది 5 రోజుల పాటు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి అక్కడ పరిస్థితి ఏంటి అసలు? మరి అధికారులు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా, వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే 2 రోజుల వర్షానికి ఈ స్థాయిలో మొత్తం ఒక కాలనీలన్నీ చెరువులు తలపిస్తున్న సమయంలో మళ్ళీ 5 రోజులు వర్షాలు వస్తే పరిస్థితి ఏంటి అని? ఖచ్చితంగా కూడా సార్, దీనికి సంబంధించి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమావేశం అవుతా ఉన్నారు. చూడొచ్చు, గత 3 రోజుల నుంచి కూడా ఆయన విజయవాడలో ఉన్నటువంటి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉంటూ ఎక్కడికక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఎప్పుడు అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ఒక అధికారిని కూడా నియమించడం జరిగింది. ఎక్కడైనా ఫ్లడ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కనుక ఖచ్చితంగా ముందస్తుగా వారికి సహాయ సహకారాలు అందించే విధంగా కూడా ఒక అధికారిని నియమించారు. కానీ ప్రస్తుతం వర్షం మాత్రం తగ్గుముఖం పట్టకుండా తిరిగి మరలా బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి మరింత అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది సార్. మరి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరింతగా చర్యలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క వర్షం కురుస్తా ఉంటుంది. ఒక విషయం చెప్పండి పవన్, ఒకటి నిన్న ముఖ్యమంత్రి 2 రోజులుగా చెప్తూ ఉన్నారు, కొంతమంది అధికారులు కావాలనే సహకరించట్లేదు అనే ఒక కామెంట్ చేశారు ముఖ్యమంత్రి. అంటే ఈ పరిస్థితుల్లో కూడా ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, కొందరు చనిపోయారు. ఈ సమయంలో కూడా అలాంటివన్నీ పక్కకు పెట్టి వాళ్ళని కాపాడాల్సిన అధికారులు నిజంగా ఇట్లా ముఖ్యమంత్రి చెప్పినట్లు సహకరించట్లేదా? ఆ పరిస్థితి ఉందా గుంటూరు జిల్లా కూడా? అందుకే కొంతమందిని ఇంకా సురక్షిత ప్రాంతాలకు తీసుకురాలేకపోతున్నారా అధికారులు ఈ రకంగా వివక్ష చూపుతుండడంతో? నిజంగా సార్, అధికారులు కొంత వివక్ష అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం జిల్లాలోనే కల్పిస్తుంది. ఎందుకంటే చెప్పొచ్చు, అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా ఒక పక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది అధికారులు మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తా ఉన్నారు. తన వ్యక్తిగత సెలవులు పెట్టి మరి వివిధ ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దీనిపై సీఎం ముఖ్యమంత్రి అయితే మాత్రం పూర్తి స్థాయిలో కొంత నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ రోజు ఉదయం 2 అధికారులను కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అంతేకాకుండా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం మొత్తం కూడా పూర్తి స్థాయిలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించాలి, లేదంటే తనకు అవసరం లేదు, అవసరమైతే మంత్రులను కూడా మారుస్తానని చెప్పి కూడా చంద్రబాబు అయితే మాత్రం ఈ రోజు ఉదయం ఒక హెచ్చరిక అయితే మాత్రం జారీ చేశారు. ప్రధానంగా ప్రతి ఒక్క మంత్రి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోనే ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ ఇక్కడ అధికారులు అయితే మాత్రం కొంత నిర్లక్ష్యం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం తిరిగి మరలా వర్షం ప్రారంభమైంది కాబట్టి పునరావాస ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో పాటు ఏదైతే బిక్కుమంటూ గడుపుతున్నటువంటి గ్రామాల్లోని ప్రజలందరినీ కూడా ప్రభుత్వం అయితే మాత్రం ఆదుకోవాలి, అధికారులు అయితే మాత్రం వారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి కూడా మనసారి కోరుకుంటున్నాను సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ పవన్. చూసాం కదా మొత్తానికి కొంతమంది అంటే ఈ పరిస్థితిలో కూడా అధికారులు సరిగ్గా స్పందించట్లేదంటే చూడొచ్చు పరిస్థితి ఏ రకంగా ఉందనేది. సో ఇప్పటికైనా సరే